గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశంలో కొన్ని థర్మల్ పవర్ ప్రాజెక్టుల కాలం చెల్లబోతుంది. అందులో భాగంగానే కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందడుగేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి సమీపంలో వెన్నెలవలస దగ్గర ఒకటి, అదేవిధంగా ఒడిశాలోని తాల్చేరు వద్ద మొత్తం 3,300 కోట్ల రూపాయలతో 3,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు మాత్రం 6 నెలల క్రితం ఈ ప్రతిపాదన తెలిసిందే తడుగా ఈ పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడాను చాలా ఆందోళన చేపట్టడంతో పాటు ఆందోళన బాట కూడా పట్టారు. అయినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా ఈరోజు భూసేకరణ పేరుతో ఈ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సర్వేలు నిర్వహించిన విషయం తెలిసిన గ్రామస్తులందరూ కూడాను ఏకతాటిపైకి వచ్చారు. ఈరోజు ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే తామేంటో చూపిస్తాం, సోంపేట కాకరాపల్లి ఉద్యమాల స్ఫూర్తిని ప్రాధాన్యత తీసుకొని మరో ఉద్యమానికి మాత్రం పురుడు పోసుకుంటున్న పరిణామాలు ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాలను కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి ఈ ప్రాంతంలో నష్టపోతున్నటువంటి అడవి తల్లి బిడ్డలు కావచ్చు, మైదాన ప్రాంతం రైతులు కావచ్చు, వారికి బాసటగా నిలిచేందుకు వచ్చిన ప్రజా సంఘాల నాయకులు చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని. ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఒక చోటకి పిలిచిందే తడుగా రావడం, ఈ పరిణామాలని ఈరోజు మరొక సోంపేట కాకరాపల్లి ఉద్యమాల దిశగా ఇంకొక ఉద్యమం పురుడు పోసుకుందంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అటువైపున అణు విద్యుత్ ప్లాంట్, ఇక్కడ కార్గో ఎయిర్ ప్లాంట్, ఇక్కడేమో థర్మల్ ప్లాంట్ పెట్టి ఈ శ్రీకాకుళం జిల్లాని మీరు శ్మశానం చేయదలుచుకున్నారా అని చెప్పి మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాం. ఈ రోజు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతోని ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో భూములన్నీ కూడా పేరుకు 18,000 ఎకరాలని చెప్తాం ఇవాళ 5,000-6,000 ఎకరాలు ఇవాళ తీసుకోవడానికి ఇవాళ మీరు కుట్ర పంటారు. ఎట్లా చేస్తే సాగినెవరి ఈ జిల్లా ప్రజలు కాకిరాపల్లి అదేవిధంగా సోంపేట గుర్తు తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిక మంది ఈ రోజు తమ బాధను గోడు విలుపుచ్చుకునేందుకు వచ్చినట్టు అడుగడుగున అవంతరాలు ఉన్నాయి. అతిక్రమించి ఈరోజు సభ సక్సెస్ కనుక వారి తాలూగా మనుగడకే ముప్పు వాటిల్లో ప్రమాదం ఉందని భావించారా? ఈరోజు స్వచ్ఛందంగా గ్రామాల నుంచి ఈ రోజు ఇక్కడ సభకు వచ్చినారు. తాడా పేడా తేల్చుకుంటాం, మా భూతాలను మేము రక్షించుకుంటాం, ఎక్కడ మాత్రం బలవంతంగా భూసేకరణ చేస్తే సహించదని చెప్పి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక ఈ సభ. మొట్టమొదటిసారి నిర్వహించినట్టు ఈ బహిరంగ సభకు మాత్రం పిలుపునిచ్చిందే తడుగా పరిసర ప్రాంతాలకు ఆదివాసీలతో పాటు రైతులు కూడా పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. అంటే ఇది ఒక ఆరంభం. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒక్క అడుగు ముందుకేసినా కూడా తామేంటో తెలియజేస్తున్నటువంటి ఒక సంకేతంగా భావించవచ్చు. చూస్తే కనుక కాకరాపల్లి సోంపేట 2 ఉద్యమాలను దగ్గరుండి చూశారు. మళ్ళీ ఉద్యమం ఇక్కడ మాత్రం పురుడు పోసుకునేందుకు వీళ్ళందరూ సన్నద్ధం అవుతున్నారు. ఖచ్చితంగా ఆదివాసీలు ఉద్యమానికి సన్నిద్ధమవుతున్నారు. ముందు ఆదివాసీల నెత్తిన ఈ బొగ్గుల కుంపటి తీసుకొచ్చి పెట్టారు. ఈ ఆదివాసీలకు పక్కనే ఉన్న దళితపేటల్లో ఉన్నటువంటి ఎస్సీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాలు మరో 25 గ్రామాలు ఉన్నాయి. ఇవి 24 అవి 25 49 గ్రామాల ప్రజలు గత 10-15 రోజులుగా మా ప్రాంతంలో ఒక అగ్గిపిడుగు పడబోతుంది, ఈ అగ్గిపిడుగుని ఎలా ఆపాలని చెప్పి ప్రజలు తర్జనభర్జన అవుతున్నప్పుడు వారికి అండగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ అనేది ముందుకొచ్చి నిలబడ్డది. ఈ ఆదివాసీ సంక్షేమ పరిషత్కు తోడుగా వామపక్ష పార్టీలు వచ్చి నిలబడ్డాయి. వామపక్ష పార్టీలతో పాటు హక్కుల సంఘాలు వచ్చాయి. జిల్లా మొత్తం ఈవేళ వెన్నెలవలస ఆదివాసీలు వెనక ఉన్నారు. జిల్లా మొత్తం ఈవేళ సరబుజ్జిలి బూర్జు మండలాల ఆదివాసీలు అనుకున్నారు. ఆదివాసీలు విల్లంబులు, ఆదివాసీల బాణాలు, ఆదివాసీల బస్సులు తీసి బలిగీసి నిలబడితే ఆదివాసీ ఉద్యమం ఎలా ఉంటుందో ఢిల్లీకి తాకుతుంది. ఢిల్లీలో ఉన్న ఆదివాసీ నాయకురాలు ఇవాళ ద్రౌపది ముర్ము వరకు కూడా ఈ ఉద్యమం సెగ పాకుతుంది. అవసరం ఉంటే అక్కడ వరకు కూడా ఈ ఉద్యమం ప్రయాణిస్తుంది. ఆదివాసీలకు సమాజమే అండగా నిలబడుతుంది. పవర్ ప్లాంట్ ఓడిపోయి తీరుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ సభ ద్వారా మాత్రం కేంద్రానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. 6 నెలల క్రితం ఈ ప్రతిపాదనకే ఉలిక్కిపడ్డ ఈ ప్రాంతం వాసులందరూ కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మనుగడని కనీసం పరిగణనలు తీసుకోకుండా చేస్తున్నటువంటి ఈ దుందుడుకు చర్యకి మూతోడు జవాబు చెప్పేందుకు చేస్తున్న
ప్రయత్నమే ఈ బహిరంగ సభ. ఈ బహిరంగ సభను పిలిచిందే తడువుగా నిర్వహణలో వచ్చినటువంటి ఆటంకాలన్నింటిని కూడా అతిక్రమించి ఈరోజు సభ సక్సెస్ అయ్యి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక జారీ చేసేందుకు ప్రధాన సూత్రధారి అయినటువంటి ఆదివాసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబుయోగి ఉన్నారు. చూస్తే కనుక ఆదివాసీలంటే ఒక అలుసు, వారు ఏవైనా చేసుకుని అడగరు అన్నటువంటి ఇంకా నానుడు ఇంకా బలంగా ఉన్నట్టుంది ప్రజాప్రతినిధులు. ఇక్కడున్న ప్రభుత్వాలకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ ఆదివాసీలు అంటే ఒక చులకన భావం. వాళ్ళకి అడిగే హక్కులు ఉండదు, అడిగే నాదుడు ఉండడు, వాళ్ళకి అండగా ఎవరు ఉండరు, వాళ్ళకి ఏదైనా చేసిందే తరువు అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, ఆదివాసీ గ్రామాలన్నీ కూడా ఒకేసారి ఖాళీ చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీ ప్రాంతమైనటువంటి వెన్నివలస గ్రామంలో సుమారుగా 30 ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. 5,000 మంది పైగా ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఇక్కడ పవర్ ప్లాంట్ తెట్టి తీరుతామని శబదాలు చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఆదివాసీ ప్రాంతాలకు ముమ్మరం చేస్తే ఈ యొక్క ప్రజా ఉద్యమం తీసుకొస్తాం. త్వరలో ఈ ఉద్యమానికి ఢిల్లీ కూడా తాకిస్తామని కూడా ఈ ప్రభుత్వాలు మేము చెబుతా ఉన్నాం. వాళ్ళ సవాళ్ళకి ఈరోజు అంటే వాళ్ళు విసిరిన సవాళ్ళకి ఈరోజు మరో సవాల్ మీరు విసిరినట్టు ఈ సభ సక్సెస్. ఈరోజు చూశారు, అనేకమైన ఆటంకాలు పెట్టారు. సభకి పర్మిషన్ లేదన్నారు. వచ్చిన నాయకులకి ఒక నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు కూడా ఎలాంటి నోటీసులు ఇచ్చారంటే, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మైక్ పెట్టుకోకూడదు, ఒక ఇది చేయకూడదు, శుభ్రంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీస్ ద్వారా భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికి కూడా ఈ నోటీస్ మేము త్వరలో కూడా నేషనల్ హెచ్ఆర్సీకి కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే హక్కు కల్పించింది సుప్రీంకోర్టు, రాజ్యాంగబద్ధంలో హక్కు కల్పించింది. అయినప్పటికి కూడా ఈ దేశంలో ఆదివాసులకి అన్యాయం జరుగుతుంది, ఆదివాసులు మనుగడైపోతున్నారు, ఆదివాసులు కనుమరుగైపోతున్నారు అని మేము అండగా వచ్చి, నా ఆదివాసీ ప్రజలకి నేను అండగా ఉంటే నన్ను ఇక్కడ రాకూడదని చెప్పి నిర్బంధం చేస్తూ ఉన్నారు. దీని మీద తప్పనిసరిగా మన నేషనల్ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేస్తాం, నేషనల్ హెచ్ఆర్సీకి కూడా మేము ఫిర్యాదు చేస్తామని ఈ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటన చేసి అక్కడ ఉన్న మౌలిక వసతులు కూడా చూసినట్లయితే ఆదివాసులకి అన్యాయం చేస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాదు, ఈ భారతదేశంలో 10 కోట్ల ఆదివాసులు కూడా ఈ వెన్నెలవలస ఆదివాసులకు అండగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. కనుక ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ దుందుడుకు చర్యకు మాత్రం మూతోడు జవాబు చెప్పేందుకే ఏకంగా సుమారు 45 గ్రామాల ప్రజలు ఈరోజు వెన్నెలవలస వేదికగా నిర్వహించినటువంటి ఈ బహిరంగ సభ ద్వారా మాత్రం ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ హెచ్చరికను పరిగణలోకి తీసుకొని పరిసర ప్రాంతాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి సాధ్యాసాధ్యాలను కూడా గమనించాలి. వారు ఆందోళన చేపట్టి రేపు ఉద్యమం దిశగా అడుగులు వేయకముందే ఈ ప్రతిపాదన మాత్రం వెనువెంటనే కూడా విరమించుకోకపోతే మాత్రం మరో సోంపేట కాకరాపల్లి ఉద్యమాలు మాత్రం పునరావృతం అనడంలో ఎటువంటి ఆసక్తి. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు యూటర్న్ తీసుకుంటాయా, లేకపోతే మరో ఉద్యమానికి పురుడు పోసేందుకు అవకాశం కల్పిస్తాయా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.